రికార్డింగ్ స్టార్ట్ చేసావా? రైట్. ఆ యారో మీద క్లిక్ చేయి. ఆమ్ని స్టూడియో డేటా రాప్టర్స్ పక్కన ఉన్న యారో మీద క్లిక్ చేయి. ఓకే. సో, ఇక్కడ చూస్తే మనకి డేటా రాప్టర్స్, ఫ్లెక్స్ కార్డ్స్, ఇంటిగ్రేషన్ ప్రొసీజర్స్, ఆమ్ని స్క్రిప్ట్స్. ఇవి మెయిన్‌గా మనం ఈ 4 కాన్సెప్ట్స్ మీద బాగా డీప్‌గా నేర్చుకోవాలి. ఓకే. రైట్. ఫస్ట్ డేటా రాప్టర్ గురించి ఇన్ డెప్త్ నేర్చుకుందాం. ఓకే. డేటా రాప్టర్ మీద క్లిక్ చేయి. ఓకే. ఇక్కడ ఐపీఎక్స్‌వైజెడ్ ఉందా? అది క్లోజ్ చేసేయి. అది ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ గురించి డీప్‌గా వెళ్ళేటప్పుడు అది చూద్దాం. ఓకే. డేటా రాప్టర్. డేటా రాప్టర్ వన్ ఆఫ్ ది ట్యాబ్. ఓకే. ఆ ట్యాబ్ మీద మనం క్లిక్ చేసి చూస్తే ఎగ్జిస్టింగ్ ఉన్న డేటా రాప్టర్స్ అన్నీ ఈ విధంగా కనిపిస్తాయి. ఓకే. సో, నీకు ఫస్ట్ కాలమ్ అనేది ఏం చూపిస్తుంది అంటే పైకెళ్ళు కొంచెం పైకెళ్ళు. ఫస్ట్ కాలమ్ ఏం చూపిస్తుంది? డేటా రాప్టర్ నేమ్. డేటా రాప్టర్‌కి నేమ్ ఏమి ఇచ్చామో ఆ నేమ్ అనేది చూపిస్తది ఫస్ట్ కాలమ్. ఓకే. సెకండ్ కాలమ్‌లో మనం డేటా రాప్టర్స్‌లో 4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా రాప్టర్స్ ఉంటాయని చెప్పాం కదా! డేటా రాప్టర్ ఎక్స్ట్రాక్ట్, టర్బో ఎక్స్ట్రాక్ట్, లోడ్, ట్రాన్స్‌ఫార్మ్. ఓకే. అయితే ఇక్కడ ఇంటర్ఫేస్ టైప్ అనే కాలమ్ నేమ్ ఏంటి? ఇంటర్ఫేస్ టైప్. ఆ కాలమ్ ఏమి స్పెసిఫై చేస్తది అంటే, ఏ టైప్ ఆఫ్ డేటా రాప్టర్ ఇది? ఈ 4 టైప్స్‌లో ఏ టైప్ ఆఫ్ డేటా రాప్టర్ అనేది మెన్షన్ చేస్తది. ఓకే. చూస్తే అక్కడ నీకు ఎక్స్‌ట్రాక్ట్ బ్రాకెట్‌లో ఉన్న దాని గురించి నేను చెప్తాను. జస్ట్ వెయిట్. బ్రాకెట్‌లో ఉన్నది పక్కన పెట్టి, జస్ట్ బ్రాకెట్ ముందున్న నేమ్ మాత్రమే చూడండి. ఎక్స్‌ట్రాక్ట్ ఉంది, లోడ్ ఉంది, ఇంకా కిందకి వెళ్తే ట్రాన్స్‌ఫార్మ్ ఉంది. ఇంకా కిందకి వెళ్తే టర్బో ఎక్స్‌ట్రాక్ట్ ఉంది. సో, మనకి ఈ 4 టైప్స్‌లో ఇది ఏ టైప్ అనేది స్పెసిఫై చేయడానికి మనకి ఇక్కడ ఈ ఇంటర్ఫేస్ టైప్ అనే కాలమ్ ఉన్నది. ఇది మనకి పర్పస్ అది. ఓకే. క్లియరా ఇంతవరకు? ఓకే. ఇప్పుడు బ్రాకెట్‌లో మనకి జేసాన్ యారో మార్క్ జేసాన్ అని ఉంది. లోడ్‌లో జేసాన్ యారో మార్క్ ఎస్ ఆబ్జెక్ట్ అని ఉంది. సో, అసలు ఏంటది? దాని మీనింగ్ ఏంటి అంటే, ఇప్పుడు డేటా రాప్టర్ యొక్క పర్పస్ ఏంటి? బేసిక్‌గా మనం ఏమని నేర్చుకున్నాం? డేటా రాప్టర్ యొక్క పర్పస్ ఏంటి? డేటా రాప్టర్ అనేది సేల్స్ ఫోర్స్‌లో ఉన్న డేటా వెలాసిటీలోకి తేవడానికి గాని, వెలాసిటీలో ఉన్న డేటాని సేల్స్ ఫోర్స్‌లోకి పంపించడానికి గాని యూజ్ చేస్తాం. ఒకటి. రెండోది ఒక ఫార్మాట్‌లో ఉన్న డేటాని ఇంకొక ఫార్మాట్‌లో మార్చడానికి మనకి యూజ్ అవుతది. యూజింగ్ డేటా రాప్టర్ ట్రాన్స్‌ఫార్మ్. ఇది మనకి తెలుసు ఆల్రెడీ డెఫినిషన్ కదా! సో, ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పంపిస్తున్నాం. లేదా ఒక ఫార్మాట్‌లో ఉన్నదాన్ని ఇంకో ఫార్మాట్‌లో మారుస్తున్నాం. ఇదైతే కదా మనం చేస్తున్నాం. డేటా రాప్టర్ యూజ్ చేసి చేసే పనైతే ఇదే కదా! రైట్? సో, అయితే నువ్వు ఎక్స్‌ట్రాక్ట్ చేస్తున్నావా? లోడ్ చేస్తున్నావా? టర్బో ఎక్స్‌ట్రాక్ట్ చేస్తున్నావా? ట్రాన్స్‌ఫార్మ్ చేస్తున్నావా? అనేది ఆ పేరు ఇక్కడ క్లియర్‌గా ముందు మెన్షన్ చేసి పెట్టాం. ఫస్ట్ ఫస్ట్ పార్ట్ అయిపోయింది. బ్రాకెట్‌లో ఏమని రాస్తున్నామంటే జేసాన్ యారో మార్క్ జేసాన్ అంటే అర్థం ఏంటంటే ఎక్స్‌ట్రాక్ట్ అంటే నేను జేసాన్ ఫార్మాట్‌లో ఎక్స్‌ట్రాక్ట్ చేసి దాన్ని మళ్ళీ జేసాన్ ఫార్మాట్‌లో అంటే సేల్స్ ఫోర్స్ నుంచి జేసన్ ఫార్మాట్‌లో తీసుకొని, వెలాసిటీలో జేసన్ ఫార్మాట్‌లో ఇస్తాను. ఎక్స్ట్రాక్ట్‌లో జేసన్ అంటే అది. లోడ్‌లో, లోడ్‌లో జేసన్ హైఫన్ ఎస్ ఆబ్జెక్ట్ అంటే లోడ్. లోడ్ అంటే వెలాసిటీ నుంచి సేల్స్ ఫోర్స్‌లోకి లోడ్ చేయడం. అంతే కదా! సో, వెలాసిటీలో జేసన్ ఫార్మాట్‌లో తీసుకొని, సేల్స్ ఫోర్స్‌లో ఎస్ ఆబ్జెక్ట్‌లో లోడ్ చేస్తాం. అది ఈ సెకండ్ దాని మీనింగ్. ఓకే. జేసాన్ యారో మార్క్ ఎస్ ఆబ్జెక్ట్‌కి డిఫరెన్స్ అర్థమైందా? యెస్. యెస్. జేసాన్ అనేది ఒక ఫార్మాట్. మామూలు ఎస్ ఆబ్జెక్ట్ అంటే మన టేబుల్స్‌లో ఉండేది. అది మీకు తెలుసు కదా! ఆ! ఉండేది అది ఎస్ ఆబ్జెక్ట్. ఓకే. సో, ఎక్స్ట్రాక్ట్ చేసేటప్పుడు నేను దాన్ని జేసాన్ ఫార్మాట్‌లోనే ఎక్స్ట్రాక్ట్ చేసుకొని, జేసన్ ఫార్మాట్‌లోనే వెలాసిటీలో యూజ్ చేసుకుంటా. అది ఫస్ట్‌ది. జేసాన్ యారో మార్క్ జేసాన్. ఓకే. రెండోదేంటి వెలాసిటీలో జేసన్ ఫార్మాట్ ఉంది నా దగ్గర. కానీ నేను సేల్స్ ఫోర్స్‌లో ఎస్ ఆబ్జెక్ట్‌లో లోడ్ చేస్తున్నాను దాన్ని. అప్పుడు, అప్పుడు దానికి జేసాన్ యారో మార్క్ ఎస్ ఆబ్జెక్ట్. సో, ఇప్పుడు మీరు స్క్రోల్ చేసి పైనుంచి కింద దాకా అన్నీ చూడండి. జేసాన్ యారో మార్క్, ఎక్స్ఎంఎల్ ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. జేసాన్ ఎస్ ఆబ్జెక్ట్ అట్లా. ఓకే. ఇవన్నీ చూస్తే మీకు అదే అర్థమవుతుంది. చూడండి ట్రాన్స్‌ఫార్మ్‌లో చూస్తే మీరు జేసాన్ యారో మార్క్ డాక్యుమెంటింగ్ ఏదో డాక్యుమెంట్ ఫార్మాట్‌లోకి మారుస్తున్నాడు. జేసన్ ఫార్మాట్‌లో తీసుకొని డాక్యుమెంట్ ఫార్మాట్‌లో మారుస్తున్నాడు. ఓకే. ట్రాన్స్‌ఫార్మ్‌లో. ట్రాన్స్‌ఫార్మ్‌లో జేసన్ తీసుకొని జేసన్‌లో కూడా ట్రాన్స్‌ఫార్మ్ చేయొచ్చు. అర్థమైందా?
కాలమ్ ఇంకా కిందకి రా. పైనుంచి కింద వరకు ఒకసారి అబ్జర్వ్ చేయండి. డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి కనిపిస్తాయి అక్కడ. నౌ గో టు ద టాప్ అగైన్. So first column, second column, is it clear? Okay. Third column, description. Whenever you are creating a new data raptor, you will provide the description. What is the purpose of description? To give a brief understanding of the purpose for which we are using this data raptor. ఈ డేటా రాప్టర్‌ని ఎందుకు ఉపయోగించాలనుకుంటున్నాను? ఈ అకౌంట్ ఆబ్జెక్ట్ నుంచి డేటాని తీసుకురావాలనుకుంటున్నాను. లేదా కాంటాక్ట్ ఆబ్జెక్ట్ నుంచి తీసుకురావాలనుకుంటున్నాను. లేకపోతే ఈ రెండిటి నుంచి కలిపి తీసుకురావాలనుకుంటున్నాను. సో, ఆ ఇన్ఫర్మేషన్ 1 ఆర్ 2 లైన్స్‌లో మనం బ్రీఫ్‌గా రాసుకోవడానికి డిస్క్రిప్షన్ అనేది ఉపయోగపడుతది. మీరు డిస్క్రిప్షన్ రాయకపోయినా పర్వాలేదు. ఇట్ ఈస్ నాట్ ఎ మ్యాండేటరీ ఫీల్డ్. ఓకే. డిస్క్రిప్షన్ అనేది ఆప్షనల్. మీరిస్తే మంచిది. ఇవ్వకపోయినా పనవుతది. కానీ ఇట్స్ ఆల్‌వేస్ అడ్వైజబుల్ టు ప్రొవైడ్ డిస్క్రిప్షన్ బికాజ్ మీరు రాసిన కోడ్ గాని, మీరు చేసిన కాన్ఫిగరేషన్ గాని తర్వాత మీరు ఎప్పటికి ఎవరు శాశ్వతం కాదిక్కడ. మనం ఆ కంపెనీలో ఉండొచ్చు, వెళ్ళిపోవచ్చు. మన తర్వాత వేరే వాళ్ళు రావచ్చు. అప్పుడు ఎవరు చూసినా వాళ్ళకి అర్థం కావాలి. ఆ విధంగా ఉండాలి మనం ఏది రాసినా, ఏది తయారు చేసినా. సో, అందుకోసమని డిస్క్రిప్షన్ రాసేస్తే సో దట్ ద పర్సన్ హూ జాయిన్స్ లేటర్ విల్ బి ఏబుల్ టు అండర్‌స్టాండ్. అదే విధంగా మీ ముందున్న వాళ్ళు కూడా అట్లా డిస్క్రిప్షన్‌లో నీట్‌గా రాసి పెడితే మీరు మధ్యలో ఎంటర్ అయినా మీకైనా అర్థమవుతది. సో, ఫస్ట్ 3 కాలమ్స్ క్లియరా? ఓకే. ఫోర్త్ కాలమ్ లాస్ట్ మోడిఫైడ్. సో, ఎప్పుడు లాస్ట్‌గా ఇది మోడిఫై అయింది. ఇక్కడ చూస్తే మీకు అన్నిటికి 8:43 ఏఎం అని ఉంది. 6:5:24 ఎందుకంటే దట్ ఈస్ ద లాస్ట్ మోడిఫైడ్ బికాస్ మీ ఆర్గ్ క్రియేటెడ్ టైమ్ అది. ఆ తర్వాత మీరు మోడిఫికేషన్ చేయలేదు. మీరు ఏదైనా ఒకటి ఓపెన్ చేసి, చిన్న మోడిఫై చేసి, మళ్ళీ సేవ్ కొట్టండి. అప్పుడు అది మారుతది. ఫస్ట్‌ది ఓపెన్ చెయి ఒకసారి. ఫస్ట్‌ది ఓపెన్ చెయి. కిందకి వెళ్లి ఎడిట్‌లోకి వెళ్లి. హెచ్ తీసేసి మళ్ళీ హెచ్ పెట్టు. మళ్ళీ హె సెర్చ్‌లో నో, నో, నో. వెయిట్. ఎక్స్‌వైజెడ్ తీసేయి. ఇప్పుడు సేవ్ కొట్టు. చూడు డిస్క్రిప్షన్ ఆప్షనల్. ఓకేనా? ఓకే. రైట్. ఇప్పుడు సేవ్ కొట్టు. ఏం అవసరం లేదు. సేవ్డ్. ఓకే. ఇప్పుడు మళ్ళీ ఆ పాత ట్యాబ్‌లోకి వెళ్ళు. ఫస్ట్ ట్యాబ్‌లోకి వెళ్ళు. చూడిప్పుడు. రిఫ్రెష్ చెయి పేజ్ ఒకసారి. పేజ్ రిఫ్రెష్ చెయి. టాప్‌లో ఉన్న పేజ్ రిఫ్రెష్ చెయి ఒకసారి. మారిందా? ఓకే. సో, ఆ విధంగా లాస్ట్ మోడిఫైడ్ ఎప్పుడైతే లాస్ట్ మోడిఫికేషన్ జరుగుతదో ఆ డేట్ అండ్ టైమ్ అక్కడ క్యాప్చర్ అవుతది. అట్ ది సేమ్ టైమ్ లాస్ట్ మోడిఫైడ్ డేట్ ఇది. దాని పక్కదే లాస్ట్ మోడిఫైడ్ బై. ఫస్ట్ క్రియేషను నువ్వే చేసావు. లాస్ట్ మోడిఫికేషను నువ్వే చేసావు. అందుకే అక్కడ పేరు మారలేదు. వేరే వాళ్ళు చేసుంటే వాళ్ళ పేరొస్తది. ఈస్ దిస్ క్లియర్ టిల్ థిస్ పాయింట్? ఎనీ డౌట్స్ ఇక్కడి వరకు? నో. ఓహ్! రైట్. ఇప్పుడు మీకు పైన ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంది చూసారా? అక్కడ మీరు మీ దగ్గరున్న చాలా డేటా రాప్టర్స్‌లో ఏదైనా ఒక డేటా రాప్టర్‌ని సెర్చ్ చేయాలంటే అక్కడ చేయొచ్చు. బీ2బీ అని కొట్టు ఒకసారి బీ2బీ అని కొట్టు. బీ2బీ. బీ2 నంబర్ 2 మళ్ళీ బి. చూస్తే ఇప్పుడు బీ2బీకి సంబంధించినవి 2 వచ్చాయి కదా! అట్లా మీరు సెర్చ్ చేసుకొని మీకు ఏది కావాలో దాన్ని ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. పైన గ్లోబల్ సెర్చ్ వేరు. ఇది డేటా రాప్టర్ స్పెసిఫిక్ సెర్చ్ అన్నమాట ఇది. ఓకే. వెయిట్ తీసేయి. సెర్చ్ తీసేయి. సో, సెర్చ్ ఎందుకు అనేది అర్థమైంది. ఓకే. సెర్చ్ తీసేస్తే అన్నీ కనిపిస్తాయి. సెర్చ్‌లో ఉంటే ఆ సెర్చ్‌లో ఏదైతే సెర్చ్ చేసామో అవి మాత్రమే కనిపిస్తాయి. రైట్. సో, ఇప్పుడు స్క్రోల్ డౌన్ కంప్లీట్‌లీ కిందకి స్క్రోల్ చెయి బాగా ఫుల్‌గా.
సో, మొత్తం అన్నీ చూడాలంటే ఇట్లా స్క్రోల్ చేసి చూసుకుంటాం. పైకెళ్ళి ఒకసారి చెప్తా. ఇంకోటి చూపిస్తా. కంప్లీట్‌గా పైకెళ్ళి ఓకే. ఓకే. సో, ఇప్పుడు ఒక పని చెయి. ఇప్పుడు అకౌంట్ సెర్చ్ అనేది ఫస్ట్ డేటా రాప్టర్ ఉంది కదా! దాని ముందు ఒక బాక్స్ ఉంది కదా! చెక్ బాక్స్. ఆ చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేయి ఒకసారి. వన్స్ నువ్వు చెక్ బాక్స్ మీద సెలెక్ట్ చేసాక, నీకు పైన మనకి ఫైండ్ ఇన్ ద పేజ్ సెర్చు, దాని పక్కన రిఫ్రెష్ బటను, దాని పక్కన డౌన్‌లోడ్ బటను వచ్చింది చూడు. ఎక్స్‌పోర్ట్, ఎక్స్‌పోర్ట్ వచ్చింది. సో, నువ్వు సెలెక్ట్ తీసేసేయి. ఆ ఎక్స్‌పోర్ట్ పోతది. ఓకే. సో, నువ్వు 1 ఆర్ మోర్ ఇప్పుడు 2, 3 సెలెక్ట్ చెయి ఒకసారి. అంటే ఇప్పుడు ఆ 3 ఎక్స్‌పోర్ట్ చేయొచ్చు నువ్వు. అర్థమవుతుందా? ఎక్స్‌పోర్ట్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఈ డేటా రాప్టర్ తయారు చేయడానికి నువ్వు కాన్ఫిగరేషన్ బోలెడంత రాసావు. ఏదేదో చేసావు లోపల. అది మొత్తం ఆ సెటప్ మొత్తం ఎక్స్‌ట్రాక్ట్ అయిపోయి వచ్చేస్తది. నువ్వు అక్కడ క్లిక్ చేయగానే అది ఎక్స్‌ట్రాక్ట్ అయ్యి డౌన్‌లోడ్ అయిపోతది. ఓకే. సారీ దీన్ని ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ఉన్నాయిక్కడ మనకి. ఎక్స్‌పోర్ట్ అంటే డౌన్‌లోడ్ అయిపోతది. ఓకే. డౌన్‌లోడ్ అయ్యి నీ సిస్టమ్‌లోకొచ్చేస్తది. నువ్వు దీన్ని వేరే ఆర్గ్‌లో మళ్ళీ ఇంపోర్ట్ చేయొచ్చు. అక్కడ ఇంపోర్ట్ అని ఒక బటన్ ఉంది చూడు. ఆ ఇంపోర్ట్ బటన్ క్లిక్ చేసి, ఇక్కడ ఎక్స్‌పోర్ట్ చేసిన డేటా రాప్టర్‌ని ఆ ఇంపోర్ట్ బటన్ యూజ్ చేసి డైరెక్ట్‌గా డేటా రాప్టర్ మొత్తాన్ని ఇంపోర్ట్ చేసేయొచ్చు. లోపల మళ్ళీ కాన్ఫిగరేషన్ ప్రతీదీ చేయాల్సిన అవసరం లేదు. సో, ఈ డేటా రాప్టర్‌లో నువ్వు చాలా కాన్ఫిగరేషన్స్ చాలా రాసి పెట్టుకుంటావు. మొత్తం తయారు చేయడానికి నీకు ఒక వారం పట్టిందనుకో. ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్ ద్వారా జస్ట్ 2, 3 మినిట్స్‌లో ఇక్కడ డౌన్‌లోడ్ చేసి మళ్ళీ అక్కడ అప్‌లోడ్ చేసేయొచ్చు. ఓకే. మళ్ళీ ఫస్ట్ నుంచి అక్కడ చేయాల్సిన అవసరం లేకుండా. రైట్. కానీ ఈ ఎక్స్‌పోర్ట్, ఇంపోర్ట్‌ని మనం అంత ఎక్కువ యూజ్ చెయ్యము. బట్ ఆప్షన్ ఉందని చూపిస్తున్నా అంతే మీకు. ఓకే. సో, ఒకవేళ అన్ని డేటా రాప్టర్స్‌ని ఒకేసారి సెలెక్ట్ చేయాలనుకుంటే, ఆ పైనుండే చెక్ బాక్స్ అది క్లిక్ చేస్తే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి ఒకేసారి. ఓకే. రైట్. రైట్. సో, ఇప్పుడు ఒక పర్టిక్యులర్ డేటా రాప్టర్ ఫస్ట్‌ది అకౌంట్ సెర్చ్ అనే డేటా రాప్టర్ ఉంది. దాని గురించి నేను ఇంకా డీప్‌గా చూడాలనుకుంటే ఏం చేయొచ్చు? దాని మీద క్లిక్ చేయొచ్చు. అదొక ఆప్షన్. చేస్తే దాని డీటెయిల్స్ చూస్తాం. ఓకే. క్లోజ్ చేసి. మొత్తం కాదు. ఆ! సరే. ఇప్పుడు దానిలోనే నువ్వు రైట్ సైడ్‌కి వెళ్ళావనుకో అకౌంట్ సెర్చ్ అనేది నీకు పేరు కనిపించింది. దానిలో రైట్ సైడ్ లాస్ట్ మోడిఫైడ్ హర్షవర్ధన్ రెడ్డి ఉంది గదా! ఆ! దాని పక్కన ఒక యారో ఉంది కదా! ఆ యారో మీద క్లిక్ చెయి. అక్కడ కూడా నీకు 2 ఆప్షన్స్ కనిపిస్తున్నాయి. ఎక్స్‌పోర్ట్ ఉంది, డిలీట్ ఉంది. సో, నువ్వు దే ఎ దేనికి దానికి విడిగా నువ్వు ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్లి ఎక్స్‌పోర్ట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకోవాలంటే డిలీట్ చేసుకోవచ్చు. ఓకే. లేదు మల్టిపుల్ ఒకేసారి ఎక్స్‌పోర్ట్ చేయాలనుకుంటే అప్పుడు మనం ఏం చేస్తాం అక్కడ సెలెక్ట్ బటన్ లెఫ్ట్ సైడ్‌లో క్లిక్ చేసుకొని, పైనుండే ఎక్స్‌పోర్ట్ బటన్ క్లిక్ చేస్తాం. సో, ఇక్కడుండే ఆప్షన్స్ అన్నీ క్లియర్‌గా అర్థమయ్యాయి కదా! రైట్. సో, ఇప్పుడు మీరు ఓన్‌గా ఒక డేటా రాప్టర్ క్రియేట్ చేయగలరు. ఉన్న డేటా రాప్టర్‌ని చూడగలరు. ఇంతవరకైతే అర్థమైంది కదా! క్రియేట్ చేసాక లోపల ఆప్షన్స్ అన్నీ ఇంకా మనం చూడలేదు. అవి చూద్దాం. ఫస్ట్ ఈ పేజ్‌లో ఏమైనా డౌట్ ఉందా? ఈ పేజ్‌లో ఏదైనా అర్థం కానిది ఉందా? ఫస్ట్ ఈ పేజ్ క్లియర్ అయితే వి కెన్ నెక్స్ట్. ఓకే. సో, ఇక్కడ ఒక ఫిల్టర్ సింబల్ ఉంది. అక్కడ మనకి 3 సింబల్స్ ఉన్నాయి. ఫస్ట్‌దొచ్చేసి రిఫ్రెష్ సింబల్. ఫైండ్ ఇన్ పేజ్ అని ఉంది కదా! ఫైండ్ ఇన్ పేజ్ సెర్చ్ ఉంది కదా! ఓకే. అది సెర్చ్ ఎందుకో చూపిచ్చా. ఓకే. పక్కన రిఫ్రెష్ సింబల్ ఉంది. అది రిఫ్రెష్ కోసం. అంటే ఇప్పుడు మీరు మల్టిపుల్ టాబ్స్ యూజ్ చేస్తున్నప్పుడు ఒక డేటా రాప్టర్ ఇక్కడ ఓపెన్ చేస్తే పక్క ట్యాబ్‌లో ఓపెన్ అయింది. అక్కడ మీరు దాని మీద ఏదో చేంజెస్ చేశారు. ఇక్కడ ఈ పేజ్‌లో ఇది మళ్ళీ రిఫ్రెష్ అవ్వాలంటే పైనకెళ్ళి టాప్‌లో యూఆర్ఎల్‌లో రిఫ్రెష్ కొట్టాల్సిన అవసరం లేదు. జస్ట్ ఇక్కడ రిఫ్రెష్ కొడితే ఈ డేటా రాప్టర్స్ వరకు రిఫ్రెష్ అయిపోయి చూపిచ్చేస్తది. ఓకే. సో, అది రిఫ్రెష్ బటన్. ఓకే. పక్కనుండేది ఎక్స్‌పోర్ట్ అది అర్థమైంది. ఆ థర్డ్ బటన్ ఉంది చూడండి. అది క్లిక్ చేయి ఒకసారి. దాన్ని ఫిల్టర్ అంటారు. సో, ఈ ఫిల్టర్ యూజ్ చేసి నేను ఏం చేయొచ్చు అంటే నాకు ఈ నెలలో క్రియేట్ అయిన డేటా రాప్టర్స్ అన్నీ చూపిచ్చు. లేదా
హర్షవర్ధన్ రెడ్డి క్రియేట్ చేసిన డేటా రాప్టర్స్ అన్నీ చూపిచ్చు. లేదా ఈ రోజు క్రియేట్ అయిన డేటా రాప్టర్స్ చూపిచ్చు. అట్లా నేను యాడ్ ఫిల్టర్ క్లిక్ చెయి. యాడ్ ఫిల్టర్ క్లిక్ చేసి నీకు నచ్చిన ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. అర్థమవుతుందా? ఫిల్టర్ యాడ్ చేసుకున్నప్పుడు ఏది కావాలంటే అది మనం ఫిల్టర్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ పై దానికి డన్ కొట్టు. డన్ వచ్చింది కదా! డన్ అని ఉంది కదా! డన్ మీద క్లిక్ చెయి. ఆ! సో, ఇప్పుడు న్యూ ఫిల్టర్ మీద లోపలికి వెళ్ళు. డబుల్ క్లిక్ చెయి అక్కడ. క్లిక్ చేసావా? ఇప్పుడు చూడు దేని మీద ఏ ఫీల్డ్ మీద ఫిల్టర్ చేయాలనుకుంటున్నావు. అక్కడ ఫీల్డ్స్ వచ్చాయి చూడు. క్లిక్ చెయి అక్కడ రికార్డ్ ఐడీ మీద క్లిక్ చెయి. ఆ! ఏ ఫీల్డ్? ఏ ఫీల్డ్ కావాలంటే ఆ ఫీల్డ్ మీద ఫిల్టర్ చేసుకో. ఈక్వల్స్ పెడతావా? లెస్ థాన్ పెడతావా? గ్రేటర్ థాన్ పెడతావా? వాల్యూ పెడతావా? నీకు నచ్చింది పెట్టుకొని ఫిల్టర్ చేసుకోవచ్చు. అప్పుడు ఈ ఫిల్టర్‌కి సాటిస్ఫై అయిన డేటా రాప్టర్స్ మాత్రమే నీకు కనిపిస్తాయి. ఓకే. ఇది లిస్ట్ వ్యూ. మన సేల్స్ ఫోర్స్‌లో నార్మల్‌గా లిస్ట్ వ్యూస్ తెలుసు కదా మీకు? సిమిలర్. ఓకే. ఓకే. బయటకొచ్చేసేయండి. ఓకే. ఇది బయటకొచ్చేసాయి. రిమూవ్ కొట్టేసి రిమూవ్ ఆల్ బయటకొచ్చేసాయి. రిమూవ్ ఆల్ కొట్టేసేయి కింద. ఓకే. ఏదైనా ఫైన్. సో, ఇప్పుడు ఫిల్టర్స్ అన్నీ తీసేసావు. ఓకే. ఇప్పుడు నువ్వు ఒక ఫిల్టర్ క్రియేట్ జేస్తే నీకప్పుడు 2, 3 ఫిల్టర్స్ ఉన్నాయనుకో, ఆ 2, 3 ఫిల్టర్స్ చూపిస్తది. అందులో ఏ ఫిల్టర్‌లో ఉన్నవి నువ్వు చూడాలనుకుంటున్నావనేది చూపిస్తది. మనకిక్కడ ఏ ఫిల్టర్ లేదు కాబట్టి అన్నీ చూపిచ్చేస్తుంది. ఓకే. ఫైన్. ఇప్పుడు ఈ పేజ్‌లో ఉన్న అన్ని ఆప్షన్స్ క్లియరా? దెన్ ఐ విల్ మూవ్ టు ది నెక్స్ట్ స్క్రీన్. ఓకే. ఇప్పుడు న్యూ మీద క్లిక్ చెయి. చెప్పు. నీ డౌట్ ఏంటి చెప్పు? ఓకే. ఇప్పుడు న్యూ మీద క్లిక్ చెయి. సో, ఇప్పుడు మనం ఏం చేద్దాం అనుకుంటున్నామంటే, ఒక కొత్త డేటా రాప్టర్ అనేది క్రియేట్ చేయాలనుకుంటున్నాం. ఓకే. టీఆర్ అండర్ స్కోర్ శాంపిల్ 1. నీకు నచ్చిన పేరు పెట్టుకోవచ్చు. నేను ఇది ఈ పేరు చెప్పా అంతే. ఓకే. సో, మనకి ఇంటర్ఫేస్ టైప్ ఇక్కడ ఎన్ని రకాలున్నాయి చెప్పండి చూడకుండా? వాట్ ఆర్ ద 4 డిఫరెంట్ టైప్స్ థట్ వి హావ్ ఇన్ దట్. ఓకే. సో, ఫస్ట్ టర్బో ఎక్స్ట్రాక్ట్‌తో స్టార్ట్ చేద్దాం. ఓకే. గో టు టర్బో ఎక్స్ట్రాక్ట్. ఇన్‌పుట్ టైప్ జేసాన్, అవుట్‌పుట్ టైప్ జేసాన్. యాస్ ఇట్ ఈజ్ ఉంచేసేయి. ఓకే. ఏం మార్చకు. ఓకే. సేవ్. హ్మ్. ఓకే. సేవ్ కొట్టేసేయి. ఆ! రిక్వైర్డ్ పర్మిషన్ ఏదైనా ఆప్షనల్ అది. డిస్క్రిప్షన్ కూడా ఆప్షనల్. ఫర్ నౌ జస్ట్ మీకు క్రియేట్ చేయడం తెలియాలని. జస్ట్ సేవ్ కొట్టేసేయి. సేవ్ కొట్టేసేయి. సేవ్ కొట్టిన తర్వాత మనకి ఏం కనిపిస్తది? సేవ్ కొట్టిన తర్వాత మనకి ఈ స్క్రీన్ అనేది వస్తది. డేటా రాప్టర్ లోపల ఉండేవి ఏంటి అంటే ఇవి డేటా రాప్టర్ లోపల ఉండేది. ఇందులో మనకి ఫస్ట్ పైన బ్యానర్ అందులో ఏం కనిపిస్తుంది? ఓమ్ని స్టూడియో డేటా రాప్టర్ dr_sample1 అనేది హెడ్డింగ్. ఓకే. డేటా రాప్టర్ యొక్క నేమ్. తర్వాత దాని కిందన ఇంటర్ఫేస్ టైప్. నువ్వు ఏ ఇంటర్ఫేస్ తీసుకున్నావో అది. ఇన్‌పుట్ టైప్, అవుట్‌పుట్ టైప్, రిక్వైర్డ్ పర్మిషన్, డిస్క్రిప్షన్ అవి పైన బ్యానర్‌లో కనిపిస్తాయి. ఆహ్, ఆ డీటెయిల్స్ మార్చాలనుకుంటేనే ఎడిట్ క్లిక్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ డీటెయిల్స్ మార్చాలని అనుకోవట్లేదు నేను. ఈ డేటా రాప్టర్ మీద వేరేవి చేయాలనుకుంటున్నాను అనుకుంటే, ఎడిట్ మీద క్లిక్ చేయాల్సిన పని లేదు. డైరెక్ట్‌గా మనం మోడిఫికేషన్స్ చేసేయొచ్చు. ఎడిట్ ఎప్పుడు క్లిక్ చేస్తాం డేటా రాప్టర్ మీద? ఓన్లీ వెన్ ఆ పైనున్న డీటెయిల్స్ మార్చాలనుకున్నప్పుడు మాత్రమే ఎడిట్ క్లిక్ చేస్తాం. ఒకసారి ఎడిట్ క్లిక్ చెయి. ఒకసారి ఎడిట్ క్లిక్ చెయి. ఎడిట్. ఎడిట్ క్లిక్ చేస్తే సేమ్ అదే పేజ్ వచ్చింది. అక్కడ ఏం కావాలంటే అది మార్చుకోవచ్చు. మార్చుకొని మళ్ళీ సేవ్ కొడితే ఎడిట్ అయిపోతుంది. ఓకే. క్లియరా ఇంతవరకు? రైట్. సో, ఇప్పుడు డేటా రాప్టర్‌లో మనకి అగైన్ 3 టాబ్స్ ఉంటాయి. మనం డేటా రాప్టర్‌లో టర్బో ఎక్స్ట్రాక్ట్ ఎంచుకున్నాం. అందులో మనకి ఎక్స్ట్రాక్ట్ ఒకటి, ఆప్షన్స్ ఒకటి, ప్రివ్యూ ఒకటి 3 ఉన్నాయి. ఓకే. ఎక్స్ట్రాక్ట్ కనిపిస్తున్నాయి కదా! ఎక్స్ట్రాక్ట్ ఒకటి, ఆప్షన్స్ మీద క్లిక్ చెయి. ఆప్షన్స్ పక్కనే ఉందిగా ఆప్షన్స్. ఓకే. ఆప్షన్స్. దాని పక్కన ప్రివ్యూ. ఓకే. సో, ఎక్స్ట్రాక్ట్‌లో మనం
ఎక్స్ట్రాక్ట్ అంటే ఏంటి బేసిక్‌గా సేల్స్ ఫోర్స్ నుంచి డేటాని తెచ్చుకొని వెలాసిటీలో చూడాలనుకుంటున్నాం. అంతే కదా! ఈ టర్బో ఎక్స్ట్రాక్ట్ అయిన, ఎక్స్ట్రాక్ట్ అనే యొక్క పర్పస్ అదే కదా! సో, సేల్స్ ఫోర్స్ నుంచి డేటా బయటికి తేవాలంటే ఏం చేయాలి? ఎస్ఓక్యూఎల్ క్వెరీ రాయాలి కదా! అయితే మనకిప్పుడు వర్క్ బెంచ్‌లో ఎస్ఓక్యూఎల్ క్వెరీయే అక్కడ జరిగేది. కాకపోతే మనం సెలెక్ట్ చేసుకుంటాం గానీ, క్వెరీ రూపంలో రాయము. జస్ట్ సెలెక్ట్ చేసుకుంటాం ఫీల్డ్స్. అదే ఆటోమేటిక్‌గా క్వెరీ తయారు చేస్తది. అవునా కాదా? అంతే కదా! వర్క్ బెంచ్‌లో జరిగేది అదే కదా! సిమిలర్‌లీ ఇక్కడ కూడా అదే జరుగుతుంది. మనం జస్ట్ ఫీల్డ్స్ సెలెక్ట్ చేసుకుంటాం. ఏ ఫీల్డ్స్ కావాలో చెప్పంటది. ఈ ఫీల్డ్స్ ఎంచుకుంటాం. ఆటోమేటిక్‌గా అదే క్వెరీ రాసేసుకుంటది. మనకి రిజల్ట్ అయితే చూపిచ్చేస్తది. ఓకే. అకౌంట్ మీదకి వెళ్ళు. అకౌంట్ మీద క్లిక్ చెయి. అకౌంట్ ఆబ్జెక్ట్‌లో ఫస్ట్, ఫస్ట్ పైన మనం ఆబ్జెక్ట్‌ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే. అయిపోయింది. ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రాక్ట్ ఔట్‌పుట్ పాత్. ఓకే. ఈ ఔట్‌పుట్ పాత్ అనేది ఇవ్వాలి. ఔట్‌పుట్ పాత్ అంటే ఏంటి? దాని గురించి మనం వెళ్దాం. డీప్‌గా వెళ్దాం. ఎక్స్ట్రాక్ట్ ఔట్‌పుట్ పాత్ ఉంది గదా! అక్కడ మీరేం చేస్తారంటే సింపుల్‌గా మీరు ఆహ్, నేమ్ అని ఇవ్వండి. నేమ్ ఎన్ఏఎంఈ నేమ్ అని ఇవ్వు చాలు. హ్మ్. ఫిల్టర్ ఉంది గదా! అందులో నేమ్ వెతుకు. నేమ్. ఈక్వల్ టు ఉంది కదా! ఆ ఈక్వల్ టు దగ్గర నాట్ ఈక్వల్ టు పెట్టు. దాని కిందదే. నాట్ ఈక్వల్ టు అంటే ఏది? ఆ! హ్మ్. ఓకే. నల్ వదిలేసేయి బ్లాంక్‌గా. అంటే నేమ్ నల్ కానివన్నీ చూడాలనుకుంటున్నాను. అది నా రిక్వైర్మెంట్. ఓకే. రైట్. రిలేటెడ్ ఆబ్జెక్ట్ రిలేషన్‌షిప్ ఫీల్డ్ వాడట్లేదు కదా మనం. సో, దాని గురించి అవసరం లేదు. వదిలేసేయి. కిందన ఫీల్డ్. ఏ ఫీల్డ్ తెచ్చి చూపించాలనుకుంటున్నాను? నేమ్ ఫీల్డ్. నేమ్ ఉంటే దాంట్లోన నేమ్ తెచ్చి చూపి అంతే. ఓకే. రైట్ సైడ్‌కి మూవ్ చేయి దాన్ని. యారో మార్క్స్ ఉన్నాయి చూడు. లెఫ్ట్ యారో, రైట్ యారో మధ్యలో ఉన్నాయి గదా! ఆ! దాన్ని రైట్‌కి మూవ్ చెయి. ఓకే. చెయ్యి. రైట్‌కి క్లిక్ చెయి. మీదే క్లిక్ చెయి. అయిపోయింది. ఇప్పుడు ఐడీ, నేము వచ్చేస్తాయి అంతే. ఓకే. రైట్. కిందన ఓకే. కిందకి ఇంకేం లేదుగా పైకెళ్ళు. యాక్చువల్‌గా ఇక్కడ సేవ్ అనే ఆప్షన్ ఉండదు. ఆటో సేవ్ అయిపోతది. వెయిట్ క్లోన్ కాదు. క్లోన్ పర్పస్ వేరు. కంగారు పడకు. సేవ్ ఉండదిక్కడ. ఆటో సేవ్. నువ్వు ఎప్పుడైతే రాస్తావో ఆటోమేటిక్ సేవ్ అయిపోతది. నెక్స్ట్ పైకెళ్ళాలి. పైకెళ్ళిన తర్వాత ఆప్షన్స్‌లోకి వెళ్ళు. ఎక్స్ట్రాక్ట్‌లో చేయాల్సింది చేసేసావు. ఆప్షన్స్‌లోకి వెళ్ళు. ఆప్షన్స్‌లో టైమ్ టు లివ్ ఇన్ మినిట్స్, సేల్స్‌ఫోర్స్ ప్లాట్‌ఫార్మ్ క్యాషే టైప్. సో, ఈ క్వెరీ ఎంతసేపు రన్ అయిన తర్వాత ఫెయిల్ అవ్వాలి? అంటే ఎంతసేపు వెయిట్ చేయాలి? అది ఇవ్వాలనుకుంటే ఇవ్వచ్చు. వద్దంటే మానేయొచ్చు ఆప్షనల్. ఈ క్వెరీ రిజల్ట్‌ని క్యాష్ మెమరీలో స్టోర్ చేయాలా? వద్దా? అది కూడా ఆప్షనల్. ఇవ్వాలంటే ఇవ్వచ్చు. ఇవ్వకపోతే వదిలేయొచ్చు. ఫర్ నౌ లీవ్ ఇట్ యాస్ ఇట్ ఈస్. గో టు ప్రివ్యూ. ప్రివ్యూలో ఇప్పుడు ఔట్‌పుట్ చూద్దాం. ఓకే. ఇక్కడ ఇన్‌పుట్ పారామీటర్ అని అడుగుతుంది. నువ్వు ఇన్‌పుట్ ఇస్తే అది ఔట్‌పుట్ ఇస్తానని చెప్తుంది. కానీ నీకు ఇన్‌పుట్ ఏమి ఇవ్వాలో తెలుసా? నేమ్‌తో చేస్తామా అమ్మ క్వెరీ? ఎస్‌క్యూఎల్ క్వెరీ? నేమ్‌తో చేస్తామా? ఓకే. సరే. ఇన్‌పుట్ నువ్వు ఏమి ఇన్‌పుట్ ఇవ్వకుండా జస్ట్ ఎగ్జిక్యూట్ కొట్టు ఏమవుతదో చూద్దాం ఫస్ట్. అటెంప్ట్ టు డీరిఫరెన్స్ ఎ నల్ ఆబ్జెక్ట్ సిస్టమ్ డాట్ నల్ పాయింటర్ ఎక్సెప్షన్ వచ్చింది. ఓకే. సో, ఎగ్జిక్యూట్ అయింది. నీకు ఔట్‌పుట్ రెస్పాన్స్ రాలేదు. సో, నువ్వు ప్రాపర్ ఇన్‌పుట్ ఇవ్వాలి. ఇన్‌పుట్ ఏ ఫార్మాట్‌లో ఇవ్వాలి? జేసన్ ఫార్మాట్‌లో ఇవ్వాలి. యెస్ ఆర్ నో? ఓకే. సో, నీకు జేసన్ ఫార్మాట్ అంటే ఏంటో తెలియాలి. సో, అది నేర్పిస్తా. అంతవరకు ఏం చేస్తావంటే, అక్కడ ఇన్‌పుట్ పారామీటర్స్ నుండి
పక్కన ఎడిట్ యాస్ పారమ్స్ అని ఉంది. దాని మీద క్లిక్ చెయి. హ్మ్. కీ వాల్యూ పెయిర్స్ ఉన్నాయి. ఇక్కడ యాడ్ ఎ న్యూ కీ వాల్యూ పెయిర్ కొట్టు. కొట్టావు. దాని మీద క్లిక్ చెయి. కీలో ఐడీ ఇవ్వు. క్యాపిటల్ ఐ, స్మాల్ డి. వాల్యూ. ఒక ఐడీ వాల్యూ ఇవ్వాలి. ఏం చేస్తావు? సెపరేట్ ట్యాబ్‌లో సేల్స్ ఫోర్స్ అకౌంట్ ఒకటి ఓపెన్ చేయాలి. చేసి అక్కడ ఐడీ తెచ్చుకొనొచ్చి ఇక్కడ పెట్టాలి. ఎట్లా చేస్తావు చెప్పు? వెయిట్. అక్కడ క్లిక్ చేస్తే వస్తదా? వెయిట్. దాని మీద రైట్ క్లిక్ చెయి. రైట్ క్లిక్ చెయి. అక్కడే రైట్ క్లిక్ చెయి. డూప్లికేట్ ట్యాబ్ కొట్టు. ఇప్పుడు యాప్ లాంచర్ మీదకి వెళ్ళు. యాప్ లాంచర్ మీదకి వెళ్ళు. అకౌంట్ అని టైప్ చెయి. రీసెంట్లీ వ్యూడ్ ఆప్షన్ తీసేసి ఆల్ పెట్టు. రీసెంట్లీ వ్యూడ్ అనేది కనిపిస్తుందా నీకు? కనపట్లేదా? పెద్ద అక్షరాలతో ఉంది. రీసెంట్లీ వ్యూడ్ అని. ఇక్కడ కాదు బాబు. లెఫ్ట్ సైడ్ రీసెంట్లీ వ్యూడ్ పెద్ద అక్షరాలతో కనిపిస్తుందిగా. అక్కడ. ఆల్ అకౌంట్స్ పెట్టు. ఏదో ఒక అకౌంట్ మీద క్లిక్ చెయి. ఓపెన్ అయిందా? అవ్వలేదా అది చెప్పు? ఎందుకు అవ్వట్లేదంటావు? చెప్పు ఎందుకంటే? అవుతుంది కానీ నీకు కనపట్లేదా? లేకపోతే అవ్వట్లేదా? నీళ్ళు పైకి పెట్టి చూడు. పక్కన లోడింగ్ అని ఒకటొస్తుంది గదా! హ్మ్. ఓకే. ఇప్పుడు ఇది ఒక అకౌంట్. ఓకేనా? దీని ఐడీ కావాలి. ఎక్కడుంటది దీని ఐడీ చెప్పు? ఇదే స్క్రీన్‌లో ఉంది. ఏది ఎక్కడ క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. కళ్ళు పెట్టి చూస్తే కనిపిస్తది అంతే. ఏది ప్రెస్ చేయక్కర్లేదని చెప్పా. బ్యాక్‌కెళ్ళు. ఏది ప్రెస్ చేయక్కర్లేదు. ఈ స్క్రీన్‌లో ఐడీ ఉంది. అది కళ్ళకి ఎదురుగా స్ట్రెయిట్‌గా కనిపిస్తుంది నాకైతే. ఐడీ అంటే ఏంది? సేల్స్ ఫోర్స్‌లో ఐడీ ఎట్లుంటది? 15 డిజిట్ ఐడీ లేకపోతే 18 డిజిట్ ఐడీ ఉంటది. 15 డిజిట్ లేకపోతే 18 డిజిట్ ఉంటది కదా! ఐడీ అంటే. అదే కనిపిస్తుంది నాకు కంటికి క్లియర్‌గా. చూడు ఇదే స్క్రీన్‌లో ఉంది. పైన కింద చూడు కళ్ళు పెద్దవి చేసుకొని. యూఆర్ఎల్ డబుల్ క్లిక్ చెయి అక్కడ. ఆ ఐడీ మీద డబుల్ క్లిక్ చెయి. కరెక్ట్‌గా ఐడీ. అకౌంట్‌కి, వ్యూకి మధ్యలో అక్కడ డబుల్ క్లిక్ చెయి. కాపీ చెయి. కంట్రోల్ సి కొట్టాలా. ఆ! ఇక్కడ తెచ్చి పేస్ట్ చెయి. వాల్యూలో పేస్ట్ చెయి. కంట్రోల్ వి కొట్టు. అయిపాయి. ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొట్టు. ఓకే. ఇప్పుడు ఐడీ తీసేసి నేమ్ ఇవ్వు. ఐడీ ఎందుకు రాలేదు? ఓకే. నేమ్ ఇవ్వు చెప్తా. క్యాపిటల్ ఎన్. ఐడీ క్యాపిటల్ ఐ, స్మాల్ డి ఇవ్వమన్నాను అది తప్పించావు. నేమ్ క్యాపిటల్ ఎన్. ఆ!
సో, నేమ్ ఇవ్వు. నేమ్ ఇవ్వు ఈసారి. ఇప్పుడు మళ్ళీ సేమ్ నేమ్‌లో ఐడీ ఇస్తే అవ్వదు గదా! ఇక్కడికి వెళ్ళు. ఇక్కడికి వెళ్లి ఈసారి నేమ్ కాపీ చేయాలి. 10 బే స్ట్రీట్ ఉంది గదా! 10 బే స్ట్రీట్ ఎక్కడుంది? ఆ రికార్డ్‌లోకి వెళ్ళాలి నువ్వు. ఇక్కడ కాదు. నువ్వు టెస్టింగ్ చేస్తున్నావు ఇప్పుడు. కాన్ఫిగరేషన్ చేయట్లేదు. ప్రివ్యూలోనే ఉండు. ప్రివ్యూలోనే ఉండు. ఓకే. ఇది ఎక్కడి నుంచి వచ్చింది ఐడీ? అక్కడి నుంచే నేమ్ తీసుకురా ఈసారి. ఎక్కడి నుంచి తెచ్చుకున్నావు? ఐడీని ఎక్కడి నుంచి తెచ్చావు? ఐడీని ఎక్కడి నుంచి తెచ్చావబ్బా? ఐడీని ఎక్కడి నుంచి తెచ్చావు? అదే ఎక్కడో ఒక దగ్గర కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసావు కదా! చేత్తో రాసావా ఐడీ? కాపీ చేసావు కదా! అదే అక్కడే నేమ్ కూడా ఉంటది కదా! ఐడీ ఎక్కడుందో నేమ్ కూడా అక్కడే ఉందిగా. ఈసారి నేమ్ తీసుకురా పోయి. ఇది కాదమ్మా! పైకెళ్ళి చెప్తా. పైకెళ్ళు. ప్రివ్యూలోనే ఉండు నువ్వు. ఎడిట్ యాస్ పారామ్స్ మీద క్లిక్ చెయి. ఇక్కడ ఐడీ పేస్ట్ చేసావా నువ్వు? వెయిట్ రెండోది క్లిక్ చేయాల్సిన అవసరం లేదు. ఐడీ పేస్ట్ చేసావా? ఐడీ 15 డిజిట్ ఐడీ పేస్ట్ ఎక్కడి నుంచి చేసావు? ఎక్కడో కాపీ చేసి అక్కడికెళ్ళి నేమ్ తెచ్చి పేస్ట్ చెయి అంటున్నా. ఆ! ఇప్పుడు నేమ్ ఎలా తెస్తావు? ఇందులో నేమ్ ఏది చెప్పు? నేమ్ ఏదో చెప్పు. అకౌంట్ నేమ్ ఏది? అకౌంట్ నేమ్ ఏది? అది అకౌంట్ ఓనర్ అది. ఓనర్ దగ్గరికి ఎందుకెళ్తున్నావు? నేమ్ అడిగా. డీటెయిల్స్ అనేవి ఎక్కడుంటాయి జనరల్‌గా? అది కాపీ చెయి. కంట్రోల్ సి, కంట్రోల్ వీతో చేయాలి ఎప్పుడైనా. ఓకే. ఇప్పుడు అక్కడ పేస్ట్ చేయి దాన్ని. అక్కడ చేస్తారా? వాల్యూ నేమ్ వాళ్ళ కీలో నేమ్ పెట్టు. ఎన్ఏఎంఈ ఎన్ఏఎంఈ వాల్యూలో పేస్ట్. కంట్రోల్ ఏ కొట్టి డిలీట్ కొట్టాలి. సింపుల్‌గా అయిపోద్ది. సర్లే. ఇప్పుడు పేస్ట్ చెయి. ఓకే. ఇప్పుడు ఎగ్జిక్యూట్ చెయి. స్టిల్ ఎర్రర్ వచ్చింది. అంటే మన డేటా రాప్టర్‌లోనే ప్రాబ్లమ్ ఉందని అర్థం. ఓకే. ఇప్పుడు గో టు ఎక్స్ట్రాక్ట్ అగైన్. ఇక్కడ ఆహ్, ఎక్స్ట్రాక్ట్ అవుట్‌పుట్ పాత్‌లో ఐడీ పెట్టు. నేమ్ తీసేసి. అకౌంట్ ఐడీ అని పెట్టు ఒకసారి. అకౌంట్ ఐడీ. అకౌంట్ ఐడీ అని పెట్టు. ఏసీసీ క్యాపిటల్ ఏ ఆ! అకౌంట్ మొత్తం రాసేసి స్పెల్లింగ్ కరెక్ట్‌గా రాయి అకౌంట్. ఆ! స్పేస్ ఇవ్వకు. స్పేస్ తీసేయి. స్పేస్ స్పేస్ ఉండవద్దు. ఓకే. ఇక్కడ ఐడీ ఇవ్వు. ఓన్లీ ఐడీ ఉండాలి. నేమ్ తీసేయి. ఓకే. నాట్ ఈక్వల్ టు అక్కడ అది ఓకే. నాట్ ఈక్వల్ టు అక్కడ నల్ అని రాయు. ఎన్‌యుఎల్‌ఎల్ అని రాయు. స్మాల్ లెటర్స్‌తో. అన్ని స్మాల్ లెటర్స్‌తో నల్ అని రాయాలి. ఓకే. రైట్. ఓకే. సో, ఇప్పుడు మళ్ళీ ప్రివ్యూలోకెళ్ళు. ఏం చేంజెస్ వద్దు. ప్రివ్యూలోకెళ్ళిపో డైరెక్ట్‌గా.
ఇక్కడ నేమ్ తీసేసి ఎన్ఏఎంఈ తీసేసి అకౌంట్ ఐడీ రాయి. సేమ్ క్యాపిటల్. అక్కడ ఏమిచ్చావో ఎగ్జాక్ట్ ఇవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇందాకట్లానే ఐడీ పేస్ట్ చెయి. ఇందాకట్లానే ఐడీ తీసుకొచ్చి పేస్ట్ చెయి. నేమ్ పేస్ట్ చేసి ఇప్పుడు ఐడీ చెప్తా. ఐడీ ఎక్కడుంది? యూఆర్ఎల్ ఉందిగా అది తీసుకురా పో. హ్మ్. చూపించెయి. ఆ! పేస్ట్ చెయి. కంట్రోల్ వి కొట్టేసేయి చాలు. ఆ! ఎగ్జిక్యూట్ కొట్టు. డిఫరెంట్ ఎర్రర్ వచ్చింది. ఓకే. సో, మళ్ళీ ఎక్స్ట్రాక్ట్‌లోకి వెళ్ళు. అకౌంట్‌కి ఇప్పుడు నల్ ఉంది కదా! ఈసారి నల్ అక్కడ నల్‌తోనే ప్రాబ్లమ్ వస్తుంది. నల్ తీసేసి ఖాళీగా వదిలేసి ఆహ్, ఏం చేద్దాం? హ్మ్. ఇక్కడ నల్ ఇవ్వడంలోనే ప్రాబ్లమ్ ఉంది. సో, ఒక పని చెయ్యి. ఇట్లా ఖాళీగా ఉంచేసి మళ్ళీ సేమ్ ఒకసారి ట్రై చెయి. అది ఖాళీగా వదిలేసి గో టు ప్రివ్యూ అండ్ ట్రై అగైన్. ట్రై అగైన్. ఓకే. నౌ అగైన్ గో టు ఎక్స్ట్రాక్ట్. సింగిల్ కోట్ పెట్టు ఒకసారి. సింగిల్ కోట్ అంటే కొటేషన్స్‌లో ఇప్పుడు హాయ్ అనేది కొటేషన్‌లో రాస్తాం కదా! అట్లా కొటేషన్‌లో హాయ్ అని రాయి చెప్తా. కొటేషన్‌లో. కొటేషన్‌లో రాయాలి. కొటేషన్ అంటే అదా? పైన చిన్న గీతలుంటాయి కదా! 2 మధ్యలో పేరు రాస్తాం. పైన ఇటొకటి, అటొకటి ఉంటది. ఓపెనింగు, క్లోజింగు. అది బ్రాకెట్. కొటేషన్‌లో రాయాలి. ఎప్పుడు కొటేషన్ చూడలే ఏ టెక్స్ట్ బుక్‌లో, నోట్ బుక్‌లో? గౌతమ్ నువ్వు చెప్పు ఈయనకి అర్థమయ్యేటట్టు. సరే. ఆహ్, క్వెషన్ మార్క్ అదన్నా నాకు తెలిసి నేను అడిగింది వదిలేసి క్వెషన్ మార్క్స్ చూపిస్తాడు. క్వెషన్ మార్క్ పైన 2 గీతలు, సింగిల్ గీత ఉందా? పై సుచ్చు. ఎంటర్‌కి పక్కన ఉండేది. ఎంటర్‌కి లెఫ్ట్ సైడ్ ఉండేది. హెచ్‌టిటిపి పక్కకుంది చూడు. అది కోలన్. ఇది డబుల్ కోట్ అంటారు దీన్ని. ఆ! సింగిల్ కోట్ అంటే ఒక గీత వస్తది. ఆ! అది. మళ్ళీ ఇంకో సింగిల్ కోట్ పెట్టు. ఓకే. మధ్యలో స్పేస్ ఇవ్వు. హ్మ్. స్పేసే. ఒక స్పేసే ఇవ్వు. అరె! ఒకటంటే ఇన్నిస్తాడు. ఒకటే స్పేస్ మధ్యలో ఉండాలి. ఈ కోట్‌కి, ఆ కోట్‌కి మధ్యలో ఒకటే స్పేస్ ఉండాలి. ఓకే. ఇప్పుడు ప్రివ్యూకెళ్ళి ఎగ్జిక్యూట్ చేయి దాన్ని. బయట క్లిక్ చేయాలి ఒకసారి నువ్వు. వెయిట్. ఎందుకు రావట్లేదు? బయట ఒకసారి క్లిక్ చేయాల. ఆ డబ్బాలో ఏదో చేంజ్ చేసిన తర్వాత బయట క్లిక్ చేయి. ఏ డబ్బాలో కాకుండా గాలిలో క్లిక్ చేయి ఒకసారి. బయట. అక్కడ క్లిక్ చేయి. ఇప్పుడు పని చేసిద్ది. ఇప్పుడు అక్కడికెళ్ళి ప్రివ్యూలోకెళ్ళి చూడాలి. అది. ఉంది అక్కడ వాల్యూలో 001 ఉంది గదా! ఆ 001 తీసేయి వాల్యూలో. కీ వాల్యూలో స్టార్టింగ్ ఉండే 001 తీసేయి. ఆ! ఇప్పుడు ఎగ్జిక్యూట్ కొట్టు ఒకసారి. ఆ! ఓకే.
ఇన్‌వాలిడ్ ఐడీ ఫీల్డ్. ఓకే. ఎర్రర్ మారింది. ఓకే. ఐడీ అనేది తప్పిచ్చాం. ఓకే. ఒక పని చెయ్యు. నీ యూజర్ నేమ్, పాస్వర్డ్ నాకివ్వు. నా సిస్టమ్‌లో చేస్తాను. ఇప్పుడైతే టైం ఉంటుంది. హ్మ్. వాట్సాప్‌లో పెట్టు. నా సిస్టమ్‌లో లాగిన్ అయ్యి నేను స్క్రీన్ షేర్ చేసి చూపిస్తా. ఇక్కడ పేస్ట్ చేసేసేయి. ఇక్కడ పేస్ట్ చేసినా ఓకే నాకు. ఫస్ట్ యూఆర్ఎల్ పేస్ట్ చెయి. యూఆర్ఎల్ అవసరం లేదులే. డైరెక్ట్‌గా ఇచ్చేసేయి చెప్తా. యూజర్ నేమ్, పాస్వర్డ్ ఇచ్చేసేయి. యూఆర్ఎల్ కూడా ఉంది కదా అక్కడ. యూఆర్ఎల్, యూజర్ నేమ్. యూఆర్ఎల్ పేస్ట్ చెయి ఫస్ట్. తర్వాత యూజర్ నేమ్ పేస్ట్ చెయి. అసలు కూడా పంపించు. నా స్క్రీన్ కనిపిస్తుందా? ఒకసారి కన్ఫర్మ్ చేయండి. No, no, no. Yes, yes, yes.
ఐడీ, నేమ్, రికార్డ్ టైప్. So these are the fields, account number. Just go to the, okay, right. అవుట్పుట్ వస్తుంది. నేను చేసిన వస్తుంది. Response format march. Okay. సో ఇక్కడ నేను ఏం చేస్తున్నాను అంటే సింపుల్ గా ఎక్స్ట్రాక్ట్ అవుట్పుట్ పాత్ లో అకౌంట్ అని ఇచ్చి దానిలో ఐడి ఈక్వల్ టు అకౌంట్ ఐడి ఇచ్చా. సో ఇది అర్థం కావాలంటే ఈ జేసన్ ఫార్మాట్ ఏంటి అనేది అర్థం కావాలి. అది అర్థమైతే చేయగలుగుతారు. సో ఫస్ట్ లెట్స్ ట్రై టు అండర్స్టాండ్ ద జేసన్ ఫార్మాట్. వాట్ ఈస్ జేసన్? ఆ జేసన్ ఎలా పనిచేస్తుంది, దాని ఫార్మాట్ ఏంటి అంటే ఓకే, అప్పుడు మీకు ఇది ఈజీగా అర్థమవుతుంది. JSON is a text format that is completely language independent but uses conventions that are familiar to programmers of C family of languages including C, C++, Java, అన్ని ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ కి JSON అనేది ఒక స్టాండర్డ్ ఫైల్ ఫార్మాట్. చూడండి ఇక్కడ JSON is a open standard file format and data interchange format that uses human readable text to store and transmit data objects consisting of attribute, pair values and arrays. It is commonly used data format with diverse uses in electronic data interchange. So ఇక్కడ సేపీ సిస్టమ్ ఉంది, అక్కడ సేల్స్ ఫోర్స్ సిస్టమ్ ఉంది, ఇక్కడ అరకెల్ సిస్టమ్ ఉంది, అక్కడేమో సైబేస్ సిస్టమ్ ఉంది. అట్లా డిఫరెంట్ సిస్టమ్స్ మధ్యన డేటాని ఎక్స్చేంజ్ చేసుకోవాలంటే ఈ సిస్టమ్కి ఒక భాషలో అర్థం అవుతుంది, ఆ సిస్టమ్ ఇంకో భాషలో అర్థం అవుతుంది. సో అట్లాంటప్పుడు ఈ డేటా ఎక్స్చేంజ్ కోసం ఇంటిగ్రేషన్ లో ఎక్కువగా యూజ్ చేసేది 2 ఫార్మాట్స్. జేసాన్ ఫార్మాట్ ఒకటి, XML ఫార్మాట్ ఒకటి. ఈ 2 ఫార్మాట్స్ నే ఎనీ ఇంటిగ్రేషన్, ఎనీ టెక్నాలజీ, ఎనీ ఇంటిగ్రేషన్ లో వాడేది ఈ 2 ఫార్మాట్స్, జేసాన్ అండ్ XML. అయితే జేసాన్ అనేది ఎలా రాస్తారు, ఎలా యూజ్ చేస్తారు అనేది మనం చూద్దాం. జేసాన్ అబ్రివియేషన్ ఏంటంటే JSON స్టాండ్స్ ఫర్ జావాస్క్రిప్ట్ ఆబ్జెక్ట్ నోటేషన్. JSON is a text format for storing and transporting data. JSON is a self-describing and easy to understand language. సో JSON లో ఇప్పుడు మనం నేమ్, ఏజ్, కార్ ఈ 3 డీటెయిల్స్ స్టోర్ చేయాలనుకుంటే ఇది టేబుల్ ఫార్మాట్ లో అయితే ఎట్లా స్టోర్ చేస్తాం మీకు తెలుసు. టేబుల్ గీసుకొని కాలమ్ పేర్లు నేమ్, ఏజ్, కార్ అనేది కాలమ్ పేర్స్ కింద పెట్టి అందులో జాన్ అని వాడి ఏజ్ ఇంత, కార్ ఇది, లేకపోతే సురేష్ ఇది, నేమ్ ఇది, ఏజ్ ఇది, ఫోన్ నెంబర్ ఇది, అట్లా మనం పెడతాం. అదే ఇదే విషయాన్ని మనం జేసాన్ ఫార్మాట్ లో పెట్టాల్సి వస్తే దాన్ని ఈ విధంగా పెడతాం. అర్థమవుతుందా? జేసాన్ ఫార్మాట్ లో పెట్టాల్సి వస్తే ఈ విధంగా పెడతాం. టేబుల్ ఫార్మాట్ మీరు చూసారు. జేసాన్ ఫార్మాట్ లో ఎలా పెడతాం? ఫస్ట్ బయట కొటేషన్స్ ఉంటాయి.
బయట సింగిల్ బయట అంటే జేసాన్ కంటెంట్ ఎప్పుడు కూడా ఒక సింగిల్ కోట్‌తో స్టార్ట్ అయ్యి, ఒక సింగిల్ కోట్‌తో ఎండ్ అవుతది. ఫస్ట్ పాయింట్. సెకండ్ దాని లోపల ఒక కర్లీ బ్రేసెస్‌తో స్టార్ట్ అయ్యి ఒక కర్లీ బ్రేసెస్‌తో ఎండ్ అవుతది. ఓకే. దాని లోపల మనం ఇట్లా నేమ్, ఏజ్, ఫోను నంబర్ ఇట్లా ఏవైతే ఇచ్చుకుంటామో ఇది కీ, ఇది వాల్యూ. ఆ కీ డబుల్ కోట్స్‌లో ఉంటది. వాల్యూ కూడా డబుల్ కోట్స్‌లో ఉంటది. ఈ రెండింటికి మధ్యన దీన్నేమంటారంటే కాలన్ అంటారు. కీ వాల్యూ పెయిర్స్ ఆర్ సెపరేటెడ్ బై కాలన్. ఓకే. ఇది కీ, ఇది వాల్యూ, మధ్యలో కాలన్. ఓకే. సో, ఇది మొత్తం ఒక వాల్యూ. ఇది నేమ్‌ది అయిపోయింది. పక్కన ఏజ్‌ది రాసాం. తర్వాత కార్‌ది రాసాం. ఇప్పుడు నాకు నేమ్, ఏజ్, కార్ ఆఫ్ ద సెకండ్ పర్సన్ నేను స్టోర్ చేయాలనుకున్నాను అనుకోండి. అప్పుడు ఎట్లా రాస్తామంటే సో, ఇదిప్పుడు ఒక పర్సన్‌ది మనం డీటెయిల్స్ కదా! సెకండ్ పర్సన్‌ది రాయాలనుకో అప్పుడేం చేస్తామంటే ఆ సింగిల్ కోట్‌లు అలాగే ఉంటాయి. దాని లోపల ఇక్కడ కామా పెట్టి ఇంకొక బ్రాకెట్ ఓపెన్ చేసి, ఇంకొక బ్రాకెట్ క్లోజ్ చేసి దాని లోపల కంటెంట్ అనేది డబుల్ కోట్స్‌లో నేమ్ ఓకే. ఓకే. నేమ్, కోలన్ మళ్ళీ డబుల్ కోట్స్‌లో నేమ్ అంటే వాల్యూ ఓకే. కామా డబుల్ కోట్స్‌లో ఏజ్, కోలన్ 25 అనేది నంబర్ కదా! నంబర్‌ని అందుకే కొటేషన్‌లో పెట్టలేదు. ఓకే. ఈ విధంగా రాస్తాం. క్లియరా ఇప్పుడు? జేసన్ అంటే ఏంటి? ఇది ఫార్మాట్ ఏంటి అనేది. సో, మనం ఇంకా డేటా రాప్టర్స్ గురించి చాలా ఎగ్జాంపుల్స్ చేస్తాం. అయితే ఈరోజు మీకు హోంవర్క్ నేనేమి ఇవ్వాలనుకుంటున్నానంటే, మీరు ఈ జేసన్ గురించి ఇంకా కొంచెం డెప్త్ తెలుసుకోవాలి. అప్పుడు మనం ఆ డేటా రాప్టర్స్ గాని, ఇంటిగ్రేషన్ ప్రొసీజర్ గాని అన్నిట్లోని జేసన్ యూజ్ చేస్తాం బాగా. అప్పుడు అర్థమవుతుంది. మీకు క్లారిటీ వస్తది. లేపోతే ఇప్పుడు ఇది ఎందుకు వాడుతున్నాం? ఇది ఇది ఎందుకొచ్చింది ఔట్‌పుట్? యాక్చువల్‌గా మీరు ఎడిట్ యాస్ జేసన్ కొడితే మనం ఇది ఇచ్చాం ఇన్‌పుట్. దానికి ఇదొచ్చింది ఔట్‌పుట్. సో, అంటే ఇక్కడ ఒక వాల్యూ ఉంది కాబట్టి మీరు ఇట్లా కీ వాల్యూ ఇవ్వడానికి అవకాశం వచ్చింది గానీ, నార్మల్‌గా అయితే మొత్తం మనం ఈ విధంగానే ఇవ్వాలి ఇన్‌పుట్ కోడ్. దానికి తగ్గట్టు ఔట్‌పుట్ వస్తది. సో, ఎక్స్ట్రాక్ట్ ఔట్‌పుట్ పాత్‌లో మనం ఏం పెట్టాం? ఇది ఇచ్చాం మనం. ఇక్కడ ఏదైతే ఇచ్చామో అది ఇక్కడ అది దాని వాల్యూ ఇది. ఇదైతే తీసుకురా అని పంపించా. సో, మనం టర్బో ఎక్స్ట్రాక్ట్ చూసాం గదా! ఎక్స్ట్రాక్ట్ చూద్దాం. ఓకే. ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ బాగా అర్థం గావాలంటే ఫస్ట్ మీకు ఈ జేసాన్ అర్థం గావాలి. జేసాన్ ఫస్ట్‌ది వెరీ ఈజీ. దీని నోట్స్ రాసుకోవాలి మీరు. నోట్స్‌లో జేసాన్ సింటాక్స్. సింటాక్స్‌లో ఇప్పుడు ఇదే ఉంటది నేను చెప్పినట్టే. డేటా ఈస్ ఇన్ నేమ్ వాల్యూ పెయిర్స్. డేటా ఈస్ సెపరేటెడ్ బై కామాస్. కర్లీ బ్రేసెస్ హోల్డ్ ఆబ్జెక్ట్స్. స్క్వేర్ బ్రాకెట్స్ హోల్డ్ అరేస్. ఓకే. ఈ బ్రాకెట్‌లో ఎట్లా రాస్తాం? ఇది కరెక్టు. ఇది రాంగు. ఇట్లా డిఫరెంట్ సాంపుల్స్, ఎగ్జాంపుల్స్ అన్నీ చూపిస్తాడన్నమాట. ఓకే. జేసాన్‌కి, ఎక్స్ఎంఎల్‌కి ఉండే తేడా ఏంటి? ఎక్స్ఎంఎల్‌లో అయితే మనం ఇట్లా రాస్తాం. లెస్ థాన్, గ్రేటర్ థాన్ సింబల్ మధ్యలో రాసేది ఎక్స్ఎంఎల్. ఇలా కర్లీ బ్రేసెస్, కొటేషన్స్‌లో రాసేది జేసాన్. జేసాను, ఎక్స్ఎంఎల్ ఆల్‌మోస్ట్ సిమిలర్ గానే ఉంటాయి.
కానీ ఫార్మాట్ మారుతది. ఇక్కడైతే చూడండి సేమ్ అర్థమవుతుందా ఇక్కడ? ఎంప్లాయీస్ అందులో మళ్ళీ ఒక ఎంప్లాయీ. దాని లోపల ఫస్ట్ నేమ్ క్లోజ్, ఫస్ట్ నేమ్ ఓపెన్, ఫస్ట్ నేమ్ క్లోజ్, లాస్ట్ నేమ్ ఓపెన్, లాస్ట్ నేమ్ క్లోజ్. దాని లోపల జాన్ ఇక్కడ డియో ఇలా రాసాం. ఇప్పుడైతే ఏం చేసాం ఎంప్లాయీస్ అని పెట్టి కర్లీ బ్రాసెస్ పెట్టేసి డైరెక్ట్‌గా ఇట్లా రాసేసాం. జేసన్ ఫార్మాట్ ఇది. ఎక్స్ఎంఎల్ ఫార్మాట్ ఇది. డిఫరెన్సెస్. జేసన్‌లో ఏ డేటా టైప్స్ అలౌ చేస్తది. ఏ డేటా టైప్స్ అలౌ చేయదు. జేసన్ పార్స్. జేసన్‌ని పార్సింగ్ అంటే విడదీయడం. ఎట్లా విడదీయొచ్చు. ఓకే. స్ట్రింగిఫై అంటే ఏంటి? జేసన్ ఆబ్జెక్ట్స్, జేసన్ అరేస్. ఈ మిగతావి అవసరం లేదు. జేసన్ అరేస్ దాకా మీరు ఇక్కడ దాకా కంప్లీట్ చేయాలి మీరు. చదివి అర్థం చేసుకోవాలి. రేపు నన్ను డౌట్ అడగాలి. నేను కావాలనే మీకిది ఇస్తున్నాను హోంవర్క్ కింద. ఇప్పుడు నేను చెప్పేయొచ్చు ఒక్కొక్కటి. ఓకే. సో, అరేస్ వరకు మీరు ప్రిపేర్ కావాలి. నాకు మీరు ఏం నేర్చుకున్నారనేది చూపిచ్చాలి రేపు. ఇక్కడ మనకెట్లా ఉంటదంటే, ట్రై ఇట్ యువర్ సెల్ఫ్ అనేది ఉంటది. ఇందులో మనం క్లిక్ చేసి, మనం రాసి రన్ కొడితే అది కరెక్టా? రాంగా? చూపిచ్చేస్తది ఇక్కడే. సో, అది యూజ్ చేసుకొని మీరు జేసన్ అరేస్ దాకా చేయాలి. నేనిప్పుడు ఈ లింక్ మీకు పంపిస్తాను. జేసన్ ఇంట్రో దగ్గర ఓకే. సో, W3 స్కూల్స్‌లో ఇది మీరు ఈరోజు హోంవర్క్ చేయాలి. ఇది చేస్తే నెక్స్ట్ డేటా రాప్టర్స్ మిగతావన్నీ చాలా ఈజీ అయిపోతాయి. లేపోతే అంతా టఫ్ అయిపోతది. ఓకే మరి. ఈరోజు ఇది హోంవర్క్ చేస్తారు కదా! రైట్. ఇది చేస్తే అప్పుడు నేను రేపు మిగతావి కంటిన్యూ చేస్తా. లేదంటే ఇప్పుడు చెప్పేసాననుకో మీకది అర్థం కాదు. ఆ ఫార్మాట్ అర్థం కాదు. ఓకే. రైట్ మరి. ఓకే. థాంక్ యూ. విల్ మీట్ టుమారో మార్నింగ్. ఓకే. బై. బై. సో, అప్లోడ్ చేసి